జయ గారు, తెలుగు బైబిల్లో దేవుని ఆత్మ అలలపై ఎందుకు అల్లాడుచుండెను అని ఉంది. అల్లాడుచుండడం, దేవుడి ఆత్మ అల్లాడుచుండడం అంటే ఏంటి? దేవుడి ఆత్మ అల్లాడుచుండెను అని మన తెలుగు వెర్షన్లో మాత్రమే ఉంది. యాక్చువల్లీ అది అల్లాడుచుండెను కాదు, అది రాంగ్ ట్రాన్స్లేషన్ అని కూడా నేను చెప్పను. కానీ ఒక విషయం ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు హిబ్రూ బైబిల్ కనుక తీసుకుంటే, హిబ్రూ బైబిల్ జెనసిస్ మొదటి చాప్టర్ 2వ వచనంలో ఏముందంటే, ఉంది కదా దగ్గర రిఫరెన్స్ వస్తుంది, చదువు అది. ఇన్ ద బిగినింగ్ God created the heaven and the earth. Okay. Now the earth was unformed and void, and darkness was upon the face of the deep, and the Spirit of the God hovered over the face of the waters. Right. Hovered over. H-O-V-E-R-E. Hovered over అనేది ఎగ్జాక్ట్లీ హిబ్రూ నుంచి ఇంగ్లీష్లోకి వచ్చే ట్రాన్స్లేషన్ అది. హోవర్డ్ ఓవర్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు కోడి పిల్లల్ని పట్టుకెళ్ళిపోయే ముందు గద్ద తిరుగుతూ ఉంటుంది చూసావు ఆకాశంలో గుండ్రంగా, దాన్ని హోవరింగ్ ఓవర్ అంటారు. అది అల్లాడటం అవ్వదు, వేటాడటం అయింది, లేకపోతే సంథింగ్ అబ్జర్వేషన్ అయితే వాచింగ్ ఓవర్ అయింది. ఇంగ్లీష్ వెర్షన్ చదువు ఒకసారి. ఇంగ్లీష్లో కూడా ఏముందో, జెనసిస్ 1st చాప్టర్ 2nd వెర్షన్ చూడు. And the earth was without form and void, right, and darkness was upon the face of the deep, and the Spirit of God moved upon the face of the waters. Spirit of God moved upon the face of the earth. అది కూడా అదే వస్తుంది, మూవ్డ్ అపాన్ అనేది. సో ఇప్పుడు మనం హెబ్రూ ట్రాన్స్లేషన్ తీసుకున్న హోవర్డ్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ కింగ్ జేమ్స్ వర్షన్లోకి వచ్చిన మూవ్డ్ అపాన్ అన్నాడు. మూవ్డ్ అపాన్ అంటే పైకి వెళ్ళటం, వాచ్ చేయటం అవుతుంది. సో మనకు వచ్చే డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద హిబ్రూ తీసుకున్న హోవర్డ్ ఓవర్, ఇంగ్లీష్ తీసుకున్న మూవ్డ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్స్ అని ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడ తెలుగు బైబిల్లో అల్లాడుచుండెను అనకుండా అలలాడుచుండెను అని వ్రాయాల్సింది. తెలుగు బైబిల్ ఏమని చూడండి ఒకసారి. తెలుగు బైబిల్ పూరి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. చూసారా, అది మన తెలుగు బైబిల్ ఇచ్చేటువంటి ఆన్సర్. యాక్చువల్లీ దేవుని ఆత్మ ఎప్పుడు అల్లాడదు, ఎవరిని అల్లాడిస్తే అల్లాడుతుంది అంతే. అప్పుడు దేవుని ఆత్మ ఎందుకు అవుతుంది? అల్లాడుచుండెను కాదు, అలలాడుచుండెను అంటే అలల మీద ట్రావెల్ చేస్తూ, అలలని అబ్జర్వ్ చేస్తూ మూవ్ అవుతుందని. కాబట్టి దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అనేది కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. మనం అల్లాడుచుండెను అనే దాని ప్లేస్లో అలలాడుచుండెను, హోవర్డ్ ఓవర్, మూవ్డ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్స్ అనుకుంటే బెటర్ ఉంటుంది. క్లియర్? క్లియర్. థ్యాంక్స్ అండి.